ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. మరణాతా, షలోం. దేవుని యొక్క కృపయు శాంతి సమాధానము మీకును మీ ఇంటి వారికి తోడై సమృద్ధిగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఒక వాక్య భాగము మనం చదువుకుందాము. 116వ కీర్తన 15వ వచనం. 116వ కీర్తన 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. చిన్ని ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం తీసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మరొకసారి శరీర ప్రాణాత్మలతో మీకు అప్పగించుకుంటున్నాను. అయా, మీ కృప చేత బలపరిచి అభిషేకించి నా నోట మీ మాటలు ఉంచండి. సమాజానికి, సంఘాలకి, వినుచున్న వారికి ఏ మాటలు అవసరమో నీవే బోధించండి. నాయనా, నీవు మాట్లాడితే మాకు జ్ఞానం వస్తుంది, సరిచేయబడతాము. నాయన, మమ్మల్ని సరిచేయండి. నీ వాక్యము చేత మాకు ఉదక స్నానము చేయించండి. నీ అగ్ని చేత మమ్మల్ని కాల్చి పుటమ వేసి పవిత్రపరచండి. బండలను బద్దలగొట్టే సుత్తి వంటిది నీ వాక్యం నాయన. రాతి గుండెలను బద్దలగొట్టండి రాజా, నీకు వందనాలు. అయా, చాకల వాణి సొబ్బన్నావు తండ్రి నాయన. నీ వాక్యం అనే సబ్బు చేత మా హృదయాలకి, మా మనసుల కట్టిన మకిలి కడిగివేయండి ప్రభువా. నీ రక్తములో మా పాపాలు కడిగివేసి ఈ వాక్యం ద్వారా అనేక మంది నేత్రములు వెలిగించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవ ప్రపంచములో చాలామంది తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో, లేదా ఎవరినైనా భ్రమపరుస్తున్నారో మనకు తెలియదు. కానీ కొన్ని విషయాలు చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఎలాగంటే చాలా చోట్లకి వెళుతూ ఉంటాం, చాలామంది యొక్క చావులలో పాల్గొంటాం, సమాధుల కార్యక్రమాల్లో పాల్గొంటాం, ఆదరణ కూడికలలో పాల్గొంటాం, జ్ఞాపకార్థ కూడికలలో కూడా పాల్గొంటాం దైవజనులుగా. అయితే ఎవరు చనిపోయినా పెట్టే బ్యానర్ ఒకటే, ఫ్లెక్స్ ఒకటే, ఏళ్ళే తీర్పు తీర్చేస్తారు. పరలోకపు పిలుపు. కొంతమంది చూస్తామండి, వాడు తాగి 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 చచ్చిపోతాడండి. ఆడు చచ్చిపోతే కొంతమంది స్నేహితులో, అభిమానులో, బంధువులో, లేక భార్య గారో, కుమారులో, కుమార్తెలో, సంఘం వాళ్ళో, పాస్టర్ గారో, అతనికి కూడా పెట్టేటువంటి టైటిల్ ఏంటి తెలుసా? పరలోకపు పిలుపు. కింద క్యాప్షన్ ఉంటుందండి, క్యాప్షన్: యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ఏం భక్తి చేసావు నాయనా? మన పూజా కార్యక్రమాలు ఎక్కడ నాయనా? అమ్మా, మనోడు పూజ ఏమో బ్రాందీ షాపుల్లోనూ, బెల్ట్ షాపుల్లోనూ, చెట్ల కింద, దిమ్మల కాడ, చీకట్లోను. ఈ భక్తుడు మరణం కూడా దేవుడి దృష్టికి చాలా విలువైంది అంటున్నారండి. చాలా బాధ కలుగుతుంది. పైగా ఏళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. ప్రభువునందు నిద్రించాడు. ప్రభువునందు నిద్రించలేదు, పేపాలు తాగేసి నిద్రించాడు. చాలామంది ఈ విషయాన్ని ఏంటో ప్రజలు అమాయకులు అనుకుంటారు. ఇంకొకడు ఉంటాడు, వ్యభిచారం చేసి 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 ఆడికి ఎయిడ్స్ వచ్చిపోతే ఆడికి కూడా ఇదే పరలోకపు పిలుపు. వ్యభిచారం చేసి చేసి వెళ్ళిపోయాడు బాబు, వీడు పరలోకం. బాబు, ఈ భూలోకంలో బాబు గారు మీరు వ్యభిచారం బాగా చేశారని చెప్పి పరలోకం పిలిచాడు ఆయన్ని. ఒక్కొక్క ఆవిడ ఉంటుంది, నోటి శుద్ధి ఉండదు, రోజు గొడవ అందరితో, నోరు తెరిచి బూతులు మాట్లాడుతుంది, ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. ఆవిడ చచ్చిపోయినా, అమ్మా నువ్వు బూతులు బాగా మాట్లాడావు, నీ జీవిత కాలంలో 1000 మందితో దెబ్బలాడావు, 1,00,000 సార్లు దెబ్బలాడావు అని పరలోకం పిలిచాడు. ఆవిడ కూడా అదే బోర్డు, ఏది? పరలోకపు పిలుపు.
యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి అబ్బో చాలా భక్తులు వీళ్ళు. దొంగోడు చచ్చిపోయినా పరలోక పిలిపే, వ్యభిచారం చేసి చచ్చిపోయినా పరలోక పిలిపే, తాగి చచ్చిపోయినా పరలోక పిలిపే, ఏడిసి చచ్చిపోయినా పరలోక పిలిపే. ఏమండి అసలు ఎవడు చచ్చిపోయినా అంతే, ఇదే పిలుపు. హెడ్డింగ్ అదే, బ్యానర్ మీద, పోస్టర్ మీద, ఫ్లెక్స్ మీద, కిందేమో ఇదే క్యాప్షన్, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది. లేకపోతే కింద రాస్తారు, ఇలా చెప్తారు, మరి ఫలానా ఏదో XYZ ప్రభువునందు నిద్రించారంట. ఏ నిద్ర? నిద్రలో కూడా రకాలు ఉన్నాయండి. టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కీర్తన గ్రంథము 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక నిద్ర ఉంటుంది. అది సహజ నిద్ర. అంటే మనం సాయంకాలం ఉదయం అంతా పని చేసుకుని సాయంకాలం నిద్రిస్తాం చూసారా, మరలా ఉదయం లేచి మన పనులు మనం చేసుకుంటాం. ఇది అందరూ నిద్ర అవుతారండి, మంచోడు చెడ్డోడు ఇవ్వండి, ఏ మతమైన ఏ కులమైన అందరూ నిద్రపోతారు. ఇది సహజ నిద్ర. ఇది రెండో నిద్ర ఉంది, ఆదికాండం 2:21లో. ఆదికాండం 2:21లో నిద్ర ఏంటంటే గాఢ నిద్ర. దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అంటాడు. ఈ సహజ నిద్రకి గాఢ నిద్ర అంటే, ఈ సహజ నిద్ర రే బాబు అని కాకైతే పలుకుతాడు, లెగుతాడు, లేదా ఇలా తడితే లెగిసిపోతాడు, అలా పడుకోడు. కొంతమంది అయితే మెలకుగానే పడుకుంటారండి, కొంచెం చిన్న శబ్దమైన లెగిస్తారండి. ఇదంతా సహజ నిద్ర. రెండోది గాఢ నిద్ర. మరి ఆదాముకి దేవుడైన యెహోవా గాఢ నిద్ర కలుగజేసి అతను ప్రక్కట ఎముకలోంచి ఒక ఎముక తీశాడు. తర్వాత ఆదాముకి ఆ గాఢ నిద్ర వదిలిపోయింది. ఏమండి మరలా యథావిధిగా జీవించాడు. డాక్టర్లు కూడా మనకు ఆపరేషన్ చేసినప్పుడు ఎనస్థీసియా ఇస్తారు, మత్తిస్తారు, మనల్ని గాఢ నిద్రలోకి పంపిస్తారు. ఈ ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం ద్వారానే ఈ మత్తు మందు కనిపెట్టబడింది. జేమ్స్ సింప్సన్ అనే ఒక వ్యక్తి వైద్య రంగంలోనే ఉన్నాడు. అతను ప్రతివాడి కాళ్ళు చేతులు పట్టేసుకుని ఆపరేషన్లు చేసేవారండి. ప్రారంభంలో ఎలా పడితే అలా కోసేస్తుంటే ఆ బాధ తట్టుకోలేక కేకలెడుతుంటే ఆ సాయంకాలం వచ్చి అతనికి అన్నం తిన బుద్ధి అయ్యేది కదంటే అండి, ప్రభువా ఏంటి ప్రజల బాధ చూడలేకపోతున్నాను, దీనికి ఏం పరిష్కారం లేదా అని ఏడుస్తూ ఉండేవాడంట, ప్రార్థన చేస్తూ ఉండేవాడంటే. అప్పుడు దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఈ వచనం చూపించండి అతనికి. దేవుడైన యెహోవా ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి అతను ప్రక్కట ఎముకల్లో ఒక ఎముకను తీసి, అంటే ఒక మనిషికి ఆపరేషన్ చేయాలంటే మనిషిని గాఢ నిద్రలోకి అంటే మత్తులోకి పంపించాలన్నమాట అని ఈ బైబిల్ ద్వారా తెలుసుకుని అతడు జేమ్స్ సింప్సన్ క్లోరోఫామ్ అనే మత్తు మందును కనిపెట్టాడు. ఈరోజు అందుకే ఆపరేషన్ మనకి ఈజీ అయ్యింది. ఈ గాఢ నిద్రలోకి వెళ్ళిన వాళ్ళు కూడా కాసేపటికో గంటకో 2 గంటలకో లేస్తారు. వీళ్ళు మొత్తం వదిలిపోయిందో లెగిస్తారు. ఒకటి సహజ నిద్ర, 2 గాఢ నిద్ర, 3వది కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది, మరణ నిద్ర, చావు. ఇది కులాంతోనూ మతముతోనూ జాతితోనూ చిన్నోడా పెద్దోడా బలవంతుడా బక్కోడా ధనవంతుడా భేదుడా ఈ భేదం ఏమీ లేదు. ఈ ప్రపంచంలో క్యాస్ట్ ఫీలింగ్ లేనిది ఎవరికంటే మరణానికే. పలానా క్యాస్ట్ వాడికి మరణం రాదు, పలానా క్యాస్ట్ వాడికి మరణం వస్తుంది, పలానా రంగోడికి రాదు, పలానా రంగోడికి వస్తుంది, పలానా బలవంతుడికి రాదు, ఇలాగేం లేదు. ఓ రోజు వెనక ముందు మొత్తమే అందరూ దుకాణం చదివలసిన వాళ్ళే. ఇప్పుడు మీలో ఎవరుంటే చెప్పండి, నేను చచ్చినా సావనండి, ఇదిగో మా ఊర్లో దిమ్మలాగా బొమ్మలాగా విగ్రహంలాగా అలాగే ఉండిపోతానంటే మీరు మీ ఫోటో నాకు వాట్సాప్ చేయండి, నేను పేపర్లో వేయిస్తాను. ఇదిగో పలానా వ్యక్తి అంటే ఎప్పటికీ సావడంట అని. ఎవరైనా ఉన్నారా? నేను చచ్చినా సావనండి అన్నవాడు ఎవడు ఉన్నాడా? అందరూ చచ్చేవాడు తప్ప సావనాడు ఎవడో లేడు. వెనక ముందు అందరూ పోతారు. ఇది మరణ నిద్ర. ఇది 4వ నిద్ర ఏంటంటే దెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి దెస్సలోనికి పత్రిక 4:14లో ఉంటుంది, యేసునందు నిద్రించిన వారు. యేసుప్రభు ఎలాగైతే తిరిగి లేచాడో ఆ విధంగానే వారు మరలా తిరిగి లేస్తారు. ఇది క్రీస్తునందు లేక యేసునందు నిద్ర. 1 సహజ నిద్ర, 2 గాఢ నిద్ర, 3 మరణ నిద్ర, 4 యేసునందు నిద్ర. యేసునందు నిద్రించిన వారు మాత్రమే రేపొద్దున తిరిగి లేస్తారు. యేసునందు నిద్రించిన వారు మాత్రమే పరలోక పిలుపు అందుకుని ప్రభు దగ్గరికి వెళ్తారు.
వారు పరదేశకి వెళ్తారు, తర్వాత పరలోకం చేర్చబడతారు. అబ్బే అసలు యేసునందు నిద్రించకపోయినా వీడు తాగి దిమ్మల మీద పడుకుని ఎప్పుడు ప్లాట్ఫామ్ రెచ్చ మీద ఎవడో లాక్కోనో పీక్కోనో వేసుకొస్తాడు, వీడు కూడా ప్రభునందు నిద్రే అంట. అయ్యి బాబోయ్, ఈ బ్యానర్లు చూస్తుంటే పిచ్చెక్కిపోతుందండి. ఈ వాక్యం విన్న వాళ్ళు చాలామంది అది అనుకుంటున్నారు కదా, నిజమే మా ఊరు కూడా పలానా అలాగే చచ్చిపోయాడు, ఆడి తాగి చచ్చిపోయాడు, తిరిగి చచ్చిపోయాడు, ఏ రోజు ప్రార్థనకి వెళ్ళలేదాడు, వాళ్ళ ఇంట్లో ఆవిడ ప్రార్థనకి వెళ్ళింది కానీ వీడు వెళ్ళలేదు. కానీ వీడికి కూడా ఏమంటారు బ్యానరు, వాళ్ళ ఆవిడ ప్రార్థనకి వెళ్ళిన కారణంగా, వాళ్ళ పిల్లలు ప్రార్థనకి వెళ్ళిన కారణంగా ఈయన గారి నిద్ర కూడా ఎందులోకి వెళ్ళిపోయిందంటే ప్రభువునందు నిద్రలోకి వెళ్ళిపోయిందంట. అయ్యో బాబోయ్, ఎంత దుర్మార్గమైన టైటిల్ అండి. సూట్ అవుతుందంటారా? కొంతమంది కొన్ని రకాలుగా చెప్తూ ఉంటారు. ఓ పాస్టర్ గారు అంటున్నాడు ఓ కూటంలో, ఈరోజు పలానా వ్యక్తి ఎక్కువ మంది పాస్టర్లు ఎందుకు పిలిచాడంటే, ఎక్కువ మంది ప్రార్థన చేస్తే ఆ ఆత్మ పాతాళంకి వెళ్ళకుండా పరలోకం వెళ్ళిపోద్దని ఎక్కువ మంది పాస్టర్ని పిలిపించి ప్రార్థన చేయించుకుంటారని చెప్పాడు. ఏంటి, ఎవరైనా చచ్చిపోయిన తర్వాత మిగిలినోడు కొడుకో కూతురు అల్లుడో ఎవరో ఒకరు ఎక్కువ మంది ప్రార్థన చేస్తేనంట ఆత్మ అక్కడికి వెళ్ళిపోద్దంట పర్లేదు. ఎవరు చెప్పారు అయ్యగారండి? ఇలాగ ఈరోజు చాలామంది భ్రమలో ఉన్నారండి. ఫ్లెక్స్లో పెడితే జనాలు నవ్వుకోవచ్చు, లేకపోతే చూసి చూడటం వదిలేయచ్చు. కానీ నువ్వు ఫ్లెక్స్లో రాసావు అని చెప్పి దేవుడు జీవగ్రంథంలో ఆయన పేరేమీ రాయడు, లేక ఆమె పేరేమీ రాయడు. ఆయన దృష్టిలో ఈ మరణం విలువైనదేం కాదు. వీడి తాగి చచ్చాడు, వీడికి ఎన్ని అవసరాలు ఇచ్చినా అవకాశాలు ఇచ్చినా మారలేదు, తిరిగి చచ్చాడు, తిరిగి చచ్చింది, తిరిగి పోయాడు. ఈ యవ్వన కాలంలోనే కొవ్వెక్కి మదమెక్కి ఇష్టానుసారంగా బండి నడిపి ఇష్టానుసారంగా స్నేహితులు చేసి ఆ గంజాయిలు తాగి ఆ డ్రగ్స్ తీసుకుని ఆరోగ్యాలు పాడైపోయి లివర్లు పాడైపోయి పిచ్చెక్కి చేసిన పనుల్లో చచ్చిపోయాడు, అర్ధాంతం చచ్చిపోయాడు అనుకుంటాడు తప్ప ఈడిది కూడా ఏదో యెహోవా భక్తులు మరణము దేవుడి దృష్టికి విలువ అయ్యబాబు కాదు. అసలు ఆయన భక్తుల మరణము దేవుడి దృష్టికి చాలా విలువైంది. ఎంత విలువైంది తెలుసా బిడ్డలారా? దేవుని యందు భక్తి కలిగి బ్రతికి చనిపోతే వాళ్ళు వెళ్ళినప్పుడు సాక్షాత్తు దేవుడు దేవదూతలు లేచి నిలబడి గ్రాండ్ వెల్కమ్ చెప్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ స్టెఫను మరణం. అది యెహోవా భక్తుల మరణము ప్రభు దృష్టికి విలువైందంటే అది. ఆయన చెప్పాడు, స్టెఫను దేవుని కుడి పార్శ్వమందు యేసు ప్రభు ఆసీనుడైండుట, ఆయన లేచి నిలిచి ఉండుట నేను చూశానంటాడు ఆయన. స్టెఫను నా కోసం బ్రతికి నన్ను ప్రకటించి నా కోసం రాళ్ళ దెబ్బలు తిని రక్తం వచ్చి చచ్చిపోయావా అని చెప్పి సింహాసనం మీద కూర్చున్నవాడు లేచి నిలబడి వెల్కమ్ చేశాడు. ఇది ఈ మరణం దేవుడి దృష్టికి విలువైందండి. గ్రాండ్గా రిసీవ్ చేసుకుంటారండి. ఈ లోకంలో కూడా చూడండి, ఒక ఆర్మీ జవాన్ చచ్చిపోయాడు అనుకోండి, అతని అంతిమ యాత్ర అతను చాలా ఘనంగా చేస్తారు. పెద్దోళ్ళు వస్తారు, సెల్యూట్లు కొడతారు, పువ్వులు జల్లుతారు, మరి రైఫిల్స్ గాల్లోకి పేల్చి చాలా మర్యాదగా చూస్తారు. విలువైనటువంటి చెక్కలతో తయారు చేసిన పెట్టెలో పెడతారు. అధికార లాంఛనాలతో రాజ మర్యాదలతో ప్రభుత్వ ఆమోదముతో ఎంతోమంది సిబ్బందిని పెట్టి చాలా ఘనముగా తీసుకెళ్తారు, ఘనముగా చూస్తారు. అతని దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా సెల్యూట్లు కొడతారు, పుష్పగుచ్చాలు పెడతారు, అక్కడ పూలమాలలు ధరింపజేస్తారు, చాలా ఘనంగా చూస్తారు. ఎందుకయ్యా అంటే ఇతడు తన జీవితాన్ని దేశం కోసం ఉపయోగించాడు. తన అణువణువు దేశభక్తితో నింపుకొని సైన్యంలో చేరిన తర్వాత ఇంట్లో ఎన్నో శుభకార్యాలు ఉన్నా, బంధువులలో ఎన్ని కార్యాలు ఉన్నా వాటికి వెళ్ళక దేశక్షేమం కోసం తన అవయవాలని, తన అణువుని దేశ రక్షణ కోసం ఖర్చు పెట్టాడు.
పోగొట్టుకున్నాడు, చివరికి ప్రాణమే పోగొట్టుకున్నాడని చెప్పాడు. అండ్ అతని మరణాన్ని దేశము, ప్రభుత్వము విలువైనదిగా చూస్తుంది. పత్రికల్లో ప్రచురిస్తారు, మీడియాలో తెలియపరుస్తారు. ఎందుకంటే దేశం కోసం బ్రతికాడని, ప్రజల రక్షణ కోసం బ్రతికాడని. అండ్ ఒక గవర్నమెంటే అండ్ ఒక సిపాయిని, ఒక సైనికుడి, ఒక ఆర్మీ సోల్జర్ని, జవాన్ని ఎంతగా గౌరవిస్తే, అతని మరణాన్ని విలువైనదిగా చూస్తే, నీ కాళ్ళు, నీ చేతులు, నీ అవయవాలన్నీ, అణువు, నీ నోరు, నీ మాట, నీ చూపు, నీ చదువు, నీ జ్ఞానము, నీ సమయము, నీ ధనము యేసయ్య కోసం ఖర్చు పెడితే, యేసయ్య కోసం నీ అవయవాలు అరిగిపోతే, యేసయ్య కోసం నువ్వు నలిగిపోతే, యేసయ్య కోసం హతసాక్షి అయిపోతే, నీ మరణము లేక అటువంటి భక్తుల మరణము దేవుడి దృష్టికి విలువైనది. మీ శరీరములు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొని చెప్తాడు. మన అవయవాలన్నీ సమర్పించాలి. ఇదిగో నా నోరు, ఇదిగో నా చేతులు, ఇదిగో నా కాళ్ళు, ఇదిగో నా జీవితం నీకు అంకితం. నా టీవీ ప్రోగ్రాం పేరు కూడా అదే, నా జీవితం యేసయ్యకే అంకితం. ఎందుకంటే ఈ ఊపిరి ఊదింది ఆయన, ఈ ప్రాణం ఇచ్చింది ఆయన, ఈ బ్రతుకు ఇచ్చింది ఆయన, ఈ స్థితి ఇచ్చింది ఆయన, ఈ నోరు ఇచ్చింది ఆయన, ఈ మాట ఇచ్చింది ఆయన, ఈ చూపిచ్చింది ఆయన. ఈ 2 కాళ్ళు పని చేయకపోయినా కనీసం కర్రతో నడిచే కృపిచ్చింది ఆయన. కాబట్టి నా అవయవాలు, నా బ్రతుకు, నా ఊపిరి, నా స్వరము, నా జీవితము, నా భార్య, నా బిడ్డలు, మా సమస్తము యేసయ్యకి అంకితం చేసుకుని బ్రతుకుతున్నాం. అండి అలాగే ఎంతోమంది ఉన్నారు బ్రతికినోళ్ళు, అత్తసాక్షులు అయిపోయినోళ్ళు ఉన్నారు, మిషనరీలు ఉన్నారు, దేవుడి కోసం ప్రాణాలు అర్పించేశారు. అండ్ హతసాక్షులు అయిపోయి రక్తాన్ని చిందించారు, నరకబడ్డారు, పొడవబడ్డారు, ఏడవబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, చెరసాలలో బంధించబడ్డారు, కాల్చబడ్డారు, హింసించబడ్డారు. ఇటువంటి వారి మరణము దేవుని దృష్టికి విలువైనదండి. కానీ ఎంత అండి అమాయకము, అజ్ఞానము, ఏంటో భ్రమ కల్పిస్తున్నారో తెలియదు. ఇటువంటి భక్తుల మరణముతో అండి తాగి చచ్చిన, తిరిగి చచ్చిన, గంజాయి పీల్చి చచ్చిన, ఎవడికి ఉపయోగపడకుండా యవ్వనకాలను ఇష్టానుసారంగా బ్రతికి అండి భయంకర వ్యాధులతో చచ్చిన, యాక్సిడెంట్ చచ్చిన వాళ్ళకి పెట్టే బోర్డు కూడా ఇదే పెట్టేస్తున్నారు, పరలోకపు పిలుపు. అండి యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి లేదు. నువ్వు బోర్డు మీద రాసినంత మాత్రాన ఆయన పరలోకం చేర్చుకోడు, పరదైసులో పెట్టడు. ఆయనేమి అమాయకుడేమి కాదు, ఆయనకి తెలియని విషయం ఏమీ కాదు. నువ్వు ఆ ఇంటి వారిని భ్రమపరచవచ్చు, లేదా నీ తృప్తి కోసం మీ తండ్రనో, మీ కొడుకనో, నీ భార్యనో, నీ భర్తనో, నీ బంధువనో, నీ అత్తనో, నీ మామగారనో ఏండి వారి గౌరవార్థము నువ్వు పరలోక పిలుపునెడుతున్నావేమో, ప్రభువునందు నిద్రించరనేమో. ఆలోచించే అతను ఎలా నిద్రించాడు, ఎలా తిరిగి నిద్రించాడు బాబు. ఆయనది ఏ నిద్ర చూసుకో. యేసునందు నిద్రేనా మరణ నిద్ర? సైతాను కోసం నిద్రించాడా? తన సుఖభోగాల కోసం నిద్రించిందా? ఆలోచన చేయి. మనం చనిపోయే సమయానికి ప్రభువునందు నిద్రించాలి. ప్రభునందు మృతులు ధన్యులు. ప్రభువులో ఉండి, ప్రభు కోసం బ్రతికి, ప్రభు కోసం ప్రాణం వదిలేసేటువంటి ఆ ప్రభునందు మృతులు ధన్యులు. వారు తమ ప్రయాసలు మాని అండి విశ్రాంతి పొందుతున్నారని ప్రకటన గ్రంథం 14:13 ఉంటుంది. కాబట్టి గొప్ప హతసాక్షుల మరణాలని, జీవితాల్ని, గొప్ప మిషనరీల మరణాలని, జీవితాన్ని, ఎంతోమంది బైబిల్లో ఉన్నటువంటి అపోస్తుల జీవితాన్ని, ఓ పౌలు, ఒక స్తెఫను, ఒక పేతురు, ఒక యాకోబు, ఒక తోమ, ఇటువంటి హతసాక్షుల జీవితాలు, వారి మరణాన్ని, వారి భక్తిని అండి ఇటువంటి వారితో పోల్చి అపహాస్యం చేయొద్దు. ఎవరిని భ్రమపరచవద్దు. ఒకవేళ నువ్వు రాసినా, నువ్వు ఆ ఫ్లెక్స్ పెట్టినా, అలాగూ చేసి చచ్చిపోతే, పాపములో ఉండి పాపము చేస్తూ చచ్చిపోతే, వాళ్ళ మరణము దేవుని దృష్టికి విలువైనది కాదు.
వాళ్ళు ప్రభునందు నిద్రించిన వాళ్ళు కాదు, పాపములో ఉండి నిద్రించినోళ్ళు. పాపిష్టి దానికోసం నిద్రించినోడు, పాపిష్టి వాడి కోసం నిద్రించింది. చెత్త బ్రతుకు బ్రతికి నిద్రించారు వాళ్ళు మరణాలు దేవుడి కోసం బ్రతికిన హతసాక్షుల మరణాలు, భక్తుల మరణాలు ఒకటి కాదు. మన దేశంలో కూడా ఎంతోమంది మిషనరీలు హతసాక్షులు అయిపోయారు. వారి మరణము దేవుడి దృష్టికి ఇంపైనది, విలువైనది. ఒక ఆర్మీ జవాన్ మరణం ఈ ప్రభుత్వం విలువైనదిగా చూసి ఆ పూటకి మర్యాదలు చేసి వదిలేస్తుంది. ఆ పూటకి ఘనముగా అంతిమయాత్ర చేసి ఆ రోజుతో మర్చిపోతారు. కానీ నా దేవుడు అటువంటి వాడు కాదు. నువ్వు దేవుడి కోసం బ్రతికితే, దేవుడి కోసం త్యాగము చేస్తే, దేవుడి కోసం దెబ్బలు తింటే, దేవుడి కోసం చెరసాల పాలైతే, దేవుడి కోసం నిందల పాలైతే, దేవుడి కోసం కొరడా దెబ్బలు తింటే, దేవుడి కోసం రక్తము చిందిస్తే, దేవుడి కోసం దేవుని సేవ కోసం నీ ప్రాణాలు పోగొట్టుకుంటే, నీ ధనాన్ని పోగొట్టుకుంటే, నీ వెళ్ళినప్పుడు దేవుడు లేచి నిలబడమే కాదు, దేవదూతల ఎదుట నిన్ను సన్మానించడమే, ఘనపరచడమే కాదు, నీకు కిరీటం ఉంది. వాడబారిన కిరీటం, మహిమ కిరీటం, జీవ కిరీటం, అక్షయ కిరీటం, బహుమానాలు, నిత్యము పరలోక రాజ్యములో ఉండే ధన్యత, ఆయనతో పాటు సింహాసనమందు కూర్చుండే భాగ్యము, యుగయుగాలు ఆయన రాజ్యములో ఉండే ధన్యత దేవుడిస్తాడు. ఎలాగూ బ్రతికితే యెహోవా దృష్టికి అనగా దేవుడి దృష్టికి అటువంటి మరణాలు విలువైనవి, ఘనమైనవి. కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఇటువంటి వాక్యాలు రాయకండి ప్లీజ్. ఎందుకంటే వాక్యాన్ని అపహాస్యం చేయొద్దు, దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించొద్దు, వ్యర్థముగా ఎవరికి పడితే వారికి ఆపాదించొద్దు. ఇశ్రాయేలుకి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ తెలుసా? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఎవడ మరణానికి పడితే వాడి మరణానికి దేవుడి పేరు వాడకండి. ఇంకొంతమంది అంటారు, బాప్తీసం తీసుకోకపోతే ఏంటి, ప్రార్థనకు రాకపోతే ఏంటి, అతడు బ్రతికినప్పుడు ఎవరో ఒకరికి గుప్పుడు బియ్యం పెట్టాడు, లేకపోతే ఎవరో ఒకరికి అంతా ఏదో ఒక బియ్యం ప్యాకెట్ వేయించాడు, లేకపోతే ఎవరికో వస్త్రం ఇచ్చాడు, ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేశాడు కాబట్టి ఆ పుణ్యకార్యాల వల్ల వచ్చేస్తాడు పరలోక రాజ్యం అంటారు. లేదండి, మన దానాలు, మన ధర్మాలు, మన నది స్నానాలు, మన పుణ్యకార్యాలు పరలోక రాజ్యము చేర్చవు. పరలోక రాజ్యము చేరాలంటే ఒకే ఒక్క మార్గం యేసయ్య నామాన్ని ఒప్పుకొని, యేసు క్రీస్తే ప్రభువుని ఒప్పుకొని, యేసు రక్తములో నీ పాపాలు కడగబడి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు తప్ప నువ్వు అన్యాయంగా 1,00,000 రూపాయలు సంపాదించి 1,000 రూపాయలు దానం చేసి పరలోకాన్ని కొనుక్కుంటే అమ్ముడైపోయేవాడు కాదు నా యేసయ్య. పరలోకాన్ని ధనవంతుల కోసం అమ్మేసేవాడు. పరలోకం నివాసాలు ధనవంతులకు అమ్మేసి నీతిగా బ్రతికినోడిని పక్కన పెట్టేసే అన్యాయస్తుడు కాదు నా దేవుడు. నీకు అర్థమవుతుందా? సజీవ యాగముగా అణువు దేవుడికి అప్పగించు. తనువు నాదిదిగో గైకొని మహడ భక్తుడు. ఇదిగో నా పెదాలు, ఇదిగో నా చెవులు, ఇదిగో నా నోరు, ఇదిగో నా చేతులు, ఇదిగో నా కాళ్ళు, నా సమస్తం ఇదిగో ఆ పాదమస్తకు నీకు అంకితమని దేవుడికి అప్పగించి సజీవ యాగముగా ఆయన కోసం అప్పగించుకుని ఆయన కోసం బ్రతికి ఆయన కోసం చనిపోయిన మరణం దేవుడి దృష్టికి విలువైనది. వారు ప్రభునందు నిద్రించిన వాళ్ళు, యేసునందు నిద్రించిన వాళ్ళు, ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు. దేవుని యందు భయభక్తులుగా నిద్రించిన వారు మరణం దేవుడి దృష్టికి విలువైనది. అటువంటి వారు తమ ప్రయాసలు మాని ప్రభు రాజ్యంలో విశ్రాంతి పొందుతారు. అట్టి కృప దేవాతి దేవుడు
మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఎన్నో విలువైన మాటలు మాకు బోధించావు నాయన. మనుషులను భ్రమపరిచే పనులు చేయక, నీ వాక్యాన్ని వక్రీకరించక, వ్యర్థముగా ఉపయోగించక, మనుషులను భ్రమపరచక ఆయన మేము బ్రతుకున్నట్లు, బోధించినట్లు, సమాజంలో అనేక మంది జీవించినట్లు, మా మరణము నీ దృష్టికి విలువైనదిగా బ్రతుకున్నట్లు మీరు మాకు సహాయము చేయమని, దీవించుమని, విత్తబడిన వాక్యము వారి హృదయ క్షేత్రములో నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.